అంతర్జాతీయ క్రికెట్లో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండ్లో ఫీల్డింగ్ చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో అతను మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్ చేయడం అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. ప్రస్తుతం SA20 టోర్నీ దారుణంగా దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ మ్యాచ్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఈ కారణంగా కేవలం 13 మంది ఆటగాళ్లతోనే దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం వెళ్ళింది. ఈ పరిస్థితిలో ఓ ఆటగాడు గాయపడటం, బదిలీ ప్లేయర్లు లేకపోవడంతో ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు బరిలోకి దిగాల్సి వచ్చింది. క్రికెట్ చరిత్రలో కోచ్ మైదానంలో ఫీల్డింగ్ చేసిన అరుదైన సంఘటనల్లో ఇదొకటి. 2024 ఏడాదిలో కూడా ఇలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని కూడా ఫీల్డింగ్లో పాల్గొన్నారు. కోచ్లకు మైదానంలో ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి రావడం క్రికెట్లో చాలా అరుదైన విషయం. తాజా మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 అరంగేట్ర ఆటగాళ్లతో మైదానంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లు అందుబాటులో లేనందున కుర్రాళ్లకు అవకాశం ఇచ్చానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా అన్నారు. ఈ సిరీస్కు మొత్తం 6 అనామిక ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ ప్రత్యామ్నాయంగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.